హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే విధంగా ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఎలాంటి ఫేజ్ లేకుండా డిఆర్‌డీఓ నుంచి ఈ అఫీషియల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అయితే అప్లికేషన్ చేశారు. ఒకవేళ మీకు అప్లికేషన్ చేయడం అనేది సరిగ్గా తెలిసినట్లయితే డైరెక్ట్ మీకొచ్చిన క్వాలిఫికేషన్‌లో మార్కుల ఆధారంగానే సెలక్షన్ ఉంటుంది. ఎగ్జామ్ ఉండదు, ఫీజ్ ఉండదు. సో, అప్లికేషన్ ప్రాసెసు అండ్ పోస్ట్‌ల వారి వివరాలు అండ్ ఎలా అప్లికేషన్ చేసుకోవడంతో పాటు అర్హతలేంటి అండ్ శాలరీ ఏంటి అండ్ సైట్ ఏంటి ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. సో దట్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. ఆ తర్వాత ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేను చెప్పే ప్రతి నోటిఫికేషన్ కూడా జెన్యూన్ జాబ్ అప్డేట్స్. ఎక్కడా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో దట్ చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు గానీ ఒక చిన్న లైక్ చేయట్లేదు. మీరిచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్‌గా ఉంటుంది. అండ్ లైక్‌తో పాటు వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, వీలుంటే వాట్సాప్ గ్రూప్‌లో గానీ, వాట్సాప్ స్టేటస్ గానీ పెట్టుకోండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు నన్ను డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ డీఆర్‌డీఎల్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ డీఆర్‌డీఓకి సంబంధించిన సంస్థ ఇది డీఆర్‌డీఎల్ అనేది. ఇది మనకు హైదరాబాద్‌లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కాంచనబాగ్, హైదరాబాద్‌లో ఉంటుంది. ఈ సంస్థ నుంచి ఎంగేజ్‌మెంట్ ఆఫ్ ఐటీఐ అప్రెంటిస్‌షిప్స్ ఫర్ ట్రైనింగ్ ఎట్ డీఆర్‌డీఎల్ ఫర్ ద ఇయర్ 2024-2025. సో, మాకు ఈ క్వాలిఫికేషన్ లేవు గదా అంటే కామెంట్ సెక్షన్‌లో మీ క్వాలిఫికేషన్ ఏంటనేది కామెంట్ చేయండి. మీ క్వాలిఫికేషన్ తగ్గ నోటిఫికేషన్ రాగానే నేను తప్పకుండా అప్లికేషన్ అయితే చేస్తాను. సో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ క్వాలిఫికేషన్‌తో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకు ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్, పెయింటర్, ఓకేనా, పెయింటర్, కోపా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అండ్ ఫౌండరీ మెన్ 13 టైప్స్ ఆఫ్ ఉద్యోగాలను అయితే మనకు రిక్రూట్ చేస్తూ ఉన్నారు. పోస్టులను అయితే రిక్రూట్ చేస్తున్నారు. వీటికి సంబంధించి 10వ తరగతితో పాటు ఐటీఐ పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే సైట్ వచ్చేసరికి www.apprentices apprenticeshipindia.in.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్‌లోకెళ్ళి 29th జనవరి 5 PM లోపు మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు ఆఫ్‌లైన్‌లో ఉంటది. దానికన్నా ముందు మీరు apprenticeshipindia.in.gov.in అఫీషియల్ వెబ్సైట్‌లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో, ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న డీటెయిల్స్‌తో అండ్ మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో సో, వాటన్నింటిని అండ్ అప్లికేషన్ ఫామ్‌ని అటాచ్ చేసి 29th జనవరి 2024 లోపు మీరు పోస్టల్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటది. సో, వీటికి ఎలాంటి ఫీజ్ ఉండదు. ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. సో, మీరు ఎప్పుడైతే అప్లికేషన్ చేస్తారో మీ 10th క్లాస్‌లో అండ్ ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఫోన్ గానీ, ఎస్ఎంఎస్ రూపంలో గానీ మీకు పంపించడం జరుగుతుంది. ఎవరికైతే మనకు ఎస్ఎంఎస్ గానీ, ఫోన్ గానీ వస్తుందో వాళ్ళు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తో డీఆర్‌డీఎల్‌కి వచ్చేసి అక్కడ మీరు సబ్మిట్ చేసి మీరు డైరెక్ట్ సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఎస్ఎస్‌సి, ఐటీఐ అండ్ ఆధార్ కార్డ్ అలాంగ్ విత్ బ్యాంక్ పాస్‌బుక్ అండ్ రీసెంట్ 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి తీసుకొనెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ ఒకవేళ క్యాండిడేట్ అనేది సెలెక్ట్ అవుతే డీఆర్‌డీఎల్ హైదరాబాద్‌లో 10 వర్కింగ్ డేస్‌లో అయితే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటది. సో, ఫ్రెండ్స్, ఇది మీకు డిస్క్రిప్షన్‌లో నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే మెన్షన్ చేస్తాను. సో, ఫ్రెండ్స్, ఇది మీ యొక్క అప్లికేషన్ ఫామ్. సో, ఈ అప్లికేషన్ ఫామ్‌లో మీరు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క ఫోటోని అంటించేసి క్రాస్ సైన్ చేయండి. సెల్ఫ్ అటెస్టెడ్ సైన్ చేయండి. అండ్ ట్రేడ్ అప్లైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్, ఓకేనా. అండ్ వెదర్ అప్లైడ్ ఫర్ డీఆర్‌డీఎల్ ఆన్‌లైన్, ఓకేనా. సో, మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేశారా లేదా, ఓకేనా. సో, వెదర్ అప్లైడ్ ఫర్ డీఆర్‌డీఎల్ ఆన్‌లైన్ అంటే యెస్ అని క్లిక్ చేయండి. ఖచ్చితంగా యెస్ అని మీరు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంతకుముందు టర్మినేట్ అయ్యారా అండ్ ప్రొఫైల్ కంప్లీషన్ వెబ్సైట్ అండ్ దాంతో పాటు అప్‌లోడ్ డాక్యుమెంట్స్ చేశారా లేదా మీరు ఆన్‌లైన్‌లో అండ్ ఆధార్ నంబర్. సో, ఆధార్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అయిందా లేదా, అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ దాని ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాస్ట్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఈ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయాలి. అండ్ 10th క్లాస్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, మార్క్స్ ఎన్ని మార్కులకి ఎన్నొచ్చాయి అండ్ పర్సెంటేజ్ ఏంటి అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ఓకేనా. సో, దీంతో పాటు మీ ఎస్ఎస్‌సి మెమో, మీ క్యాస్ట్ మెమో
అండ్ మీకు ఎక్స్ట్రాగా ఏమన్నా అప్రెంటిస్‌షిప్ చేసిన సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా జిరాక్స్ తీసేసి అప్లికేషను అండ్ ఈ సర్టిఫికేట్స్ అన్నిటి కూడా ఒక ఎన్వలప్ పేపర్‌లో తీసేసుకోండి. ఎన్వలప్ పేపర్‌లో తీసేసుకొని ఆ ఎన్వలప్ టాప్‌లో ఇలా రాయండి. అప్లికేషన్ ఫర్ ఐటీఐ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఎట్ డీఆర్‌డీఎల్ ఫర్ ద పీరియడ్ 1 ఏప్రిల్ 2024 టు 31 మార్చ్ 2025 అని మెన్షన్ చేసి టు ద అడ్రస్ ఓకేనా. టు ద అడ్రస్ ద డైరెక్టర్ ఓకేనా. ద డైరెక్టర్ డిఆర్డిఎల్ కాంచనాబాగ్ హైదరాబాద్ 500558 అండ్ అటెస్టేషన్ చైర్మన్ సెలక్షన్ అండ్ స్క్రీనింగ్ కమిటీ ఐటీఐ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్. సో ఇవన్నీ కూడా రాసేసి 29th జనవరి 2024 లోపైతే మీరు పంపించాల్సి ఉంటుంది. ఎవరైతే 29th జనవరి 2024లో పంపిస్తారో వాళ్ళకి ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి సో మీ యొక్క మొబైల్ నంబర్‌కి వాళ్ళు మెసేజ్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు డైరెక్ట్‌గా ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొనెళ్ళి డిఆర్‌డీఎల్ హైదరాబాద్‌లో సబ్మిట్ చేసినట్లయితే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ అయిపోయిన తర్వాత మనకు ఇదే డిఆర్‌డీఓ నుంచి గానీ, డిఆర్‌డీఎల్ నుంచి గానీ మనకు నోటిఫికేషన్ అనేవి వస్తాయి. అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి మాత్రమే నోటిఫికేషన్స్ ఉంటాయి. కొంతమందికి కొన్ని సంస్థలలో ఐటీఐతో పాటు అప్రెంటిస్‌షిప్ ఉంటేనే పర్మనెంట్ పొజిషన్‌లో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో ఖచ్చితంగా ఈ రిక్రూట్‌మెంట్‌కి అయితే అప్లికేషన్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి మరింత కంటెంట్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.